ముందుగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నెంబర్ 1 న్యూస్ ఛానల్ అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎంతోమంది కార్మికులు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఎంతోమంది కార్మికులు ఉన్నారు. అయినప్పటికీ కోవిడ్ పాండమిక్లో ప్రాణాలు సైతం లెక్క చేయక విలువైన సాధనాలను గుర్తించింది నెంబర్ 1 న్యూస్ ఛానల్ అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు స్టాఫ్ నర్సెస్ అందరి తరపున తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా నిజంగా నాకు ఇది ఫస్ట్ టైము ఇలా చేయించుకోవటం చాలా సంతోషంగా ఉంది. అలాగే మా భుజాల పైన ఈ శాల్వాతో బాధ్యత పెరిగిందని మేము అనుకుంటున్నాము. అలాగే ఈ వేదికగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. పిహెచ్సిలలో రాత్రి సమయంలో మారుమూల గ్రామ ప్రాంతాల్లో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చాలామంది మెడికల్ ఆఫీసర్స్ ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మాకు ఈ విషయస్ కూడా అక్కర్లేదనేది ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఎందుకనంటే రాత్రి సమయంలో ఒంటరిగా మహిళ ఉద్యోగం చేస్తుంది, సెక్యూరిటీ లేకుండా. మాకు సెక్యూరిటీని కల్పించండి దయచేసి. ఎన్నో మార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము, ఎన్నో మార్లు మొరపెట్టుకున్నాము. వాటన్నిటిని నేలపాలు చేయకుండా మెడికల్ ఆఫీసర్స్ స్టాఫ్ నర్సెస్ యొక్క ఇబ్బందులను అర్థం చేసుకుని జిల్లా వైద్యాధికారులకు కూడా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. నేను యాజ్ ఎ లీడర్గా మేము అడగాల్సిన బాధ్యత మాకుంది. మేము ఉద్యమాలు చేయలేక కాదు, పేషెంట్ యొక్క సేవలు అందిస్తే పేషెంట్స్ సఫర్ అవుతారనే ఒకే ఒక ఉద్దేశం చేత మేము ఉద్యమాలు చేయకుండా డ్యూటీలు మేము సఫర్ అవుతూ మేము న్యాయం చేస్తున్నాము. ప్రభుత్వానికి ఎన్నో మార్లు విన్నవించుకున్నాము. దీని మీద సంప్రదించాలని, అలాగే చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్ చేయాలనే దిశగా ఎన్నో మార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము. అలాగే నారా లోకేష్ గారికి కూడా ఇచ్చాము, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చాము. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మా యొక్క సర్వీస్ని పరిగణలోకి తీసుకుని ఈ మహిళా సందర్భంగా ఎంతో మంది మహిళలు ఇలాగా కాంట్రాక్ట్ పద్ధతిన ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు మాకు ఒక జాబ్ సెక్యూరిటీని కల్పించాలని ఈ మహిళా దినోత్సవ సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే